హాయ్ పిల్లలు. నేను ఈరోజు మీకొక మంచి కథ చెప్తాను. నీతి కథ. జాగ్రత్తగా వినండి సుమా. ఒకానొక అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది. అది ఎంతో అందంగా పువ్వులతో ఉండేది. ఎప్పుడూ దాంట్లో చక్కగా కలువ పూలు పూస్తూ ఉండేవి. దాంట్లోనే 2 అందమైన హంసలుండేవి. ఒక బుజ్జి తాబేలు ఉండేది. అవి ఎంతో ఆనందంగా ఒకరి కష్టాలు ఒకళ్ళు, ఒకళ్ళ సుఖాలు ఒకళ్ళు పంచుకుంటూ ఎంతో హాయిగా ఉండేవి. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక ఏడాది విపరీతమైన ఎండలొచ్చాయి. ఆ ఎండలొచ్చి ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవటం మొదలయ్యాయి. ఇలాగే ఉంటే నేను బ్రతకనేమో అని తాబేలు అనుకుంటూ ఉండేది. అప్పటికే ఆ చెరువులో ఉన్న చిన్న చిన్న చేపలు అవి చనిపోవడం మొదలుపెట్టాయి. ఆ తాబేలు బాధను చూసి ఆ 2 హంసలకి కూడా చాలా బాధొచ్చింది. ఎందుకంటే తన స్నేహితురాలే కదా! అయితే అవి ఆలోచించసాగాయి, ఎలా మన స్నేహితురాల్ని కాపాడుకుందామని. ఒకరోజు ఆ 2 హంసలు గాలిలో ఎగురుతూ దూరంలో ఇంకొక అందమైన కొలను చూశాయి. చూసి, అబ్బా! ఇదైతే మన స్నేహితురాలికి ఎంతో బావుంటుంది. చక్కగా సుఖంగా జీవిస్తుంది అని చెప్పి అనుకుని అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. వెంటనే అవి 2 ఆనందంగా వచ్చి తన స్నేహితురాలైన తాబేలుకి ఈ విధంగా చెప్పాయి. మిత్రమా, నీవు మేము చెప్పినట్లు వింటే నువ్వు ఎంతో హాయిగా ఉంటావు అని అన్నాయి. అలా అనగానే తాబేలు, అవునా, ఏమిటో చెప్పండి, ఎలాగైనా సరే నేను వింటాను అంది. అప్పుడు ఆ హంసలు అన్నాయి, మేము దూరంలో ఒక కొలనును చూసాము. అక్కడికి నువ్వు చేరుకుంటే నీకు ఏ బాధ ఉండదు అన్నాయి. అవునా, అక్కడికి నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి నా ప్రాణం పోతుంది అని తాబేలు బాధపడింది. అందుకే మేమొక ఉపాయాన్ని ఆలోచించాము అని ఒక గట్టిదైన కర్రని తీసుకొచ్చి తాబేలుకు చూపించాయి. అది చూచి తాబేలు, నేను ఏమి చెయ్యాలి కర్రతోనూ అని అడిగింది. మేము మా నోటితో ఈ కర్రని పట్టుకుంటాము ఇద్దరమును. నీవు కర్ర మధ్యలో జాగ్రత్తగా నీ నోటితోనూ పట్టుకుని ఉండు. కానీ ఏమాత్రం వదలకు సుమా, నిన్ను జాగ్రత్తగా మేం గమ్యం చేరుస్తాము అన్నాయి ఆ హంసలు. తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను అంది ఆ తాబేలు. అయితే ఆ తాబేలుకు ఆ కొలను తప్ప ఏమీ తెలియదు బయట ప్రపంచం. దాంతో అది కూడా సంబరపడింది. అప్పుడు అవి చెప్పినట్టుగానే ఆ కర్రని పట్టుకున్నాయి. మధ్యలో తాబేలు నోటితో ఆ కర్రని గట్టిగా పట్టుకొని ఉంది. అవి ఎగురుతూ ఉన్నాయి. అవి ఆ విధంగా వెళ్తూ ఉంటే జనాలందరూ ఆశ్చర్యంగా వారిని చూస్తున్నారు. పనిచేస్తున్న వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ వచ్చి పైకి చూస్తున్నారు ఆకాశం వైపు. ఈ తాబేలు కొంగల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో ఆ తాబేలుకి ఎక్కడలేని ఆనందం వచ్చింది. అరే, వీరందరూ మనల్నే చూస్తున్నారే అని చెప్పి ఎప్పుడూ మాట్లాడేటట్లుగానే అలవాటుగా మాట్లాడేసింది. అంతే, ఆ దెబ్బకి కింద పడి చనిపోయింది తాబేలు. అందుకే ఈ కథ వలన మీకు తెలిసిన నీతి ఏంటి పిల్లలు? మన నోరు అవసరమైనప్పుడు తెరిచి మాట్లాడాలి కానీ అనవసరంగాను, ఎదటి వాళ్ళని దూషించడానికి కానీ, అనవసరమైన పనులకి మాట్లాడకూడదు. సరేనా పిల్లలు? ఈ కథ ద్వారా మీరు ఒక నీతి తెలుసుకున్నారు కదా. ఉంటానే, బాయ్, టాటా. చెప్పడం మర్చిపోయాను పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని కథలు చెప్తాను.